కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లో పొందుపరిచేలా ఏర్పాట్లు. మీరు వర్క్ తగ్గిపోవడానికి విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. Second point, voter no, list. What I am asking, once voter list you are taking, or you are taking different database. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాన్ని వీలో పెట్టుకొచ్చేయండి.